మనము గత 2 వారములుగా ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఫిలిష్తీయుడైన గొలియాతుతో దావీదు యొక్క యుద్ధం గురించి ధ్యానం చేస్తున్నాం. దానిని కొనసాగింపుగా దేవుని వాక్యాన్ని చదువుదాం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అంటే చాలా ముఖ్యమైన విషయాలతో కూడిన అంశాన్ని దేవుడు మన ముందు ఉంచాడని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా రుచికరమైన అనుభవాలతో కూడిన మాటలు దేవుడు ముందుంచడం అనేది ఆశీర్వాదకరంగా నాకు అనిపించింది. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యము ఏ ఒక్క వ్యక్తి కొరకు చెప్పబడదు, అందరి కోసం మాత్రమే చెప్పబడుతుంది. వాక్యం అనేది మనిషి యొక్క ఆలోచన విధానముల నుంచి పుట్టేటువంటిది కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సమయానుకూలంగా మాట్లాడేటువంటిదే దేవుని యొక్క వాక్యం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏమిటి విచిత్రమైన విషయం? ఒక పెద్ద సవాల్ అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజల ఎదుట గొలియాతు రూపములో ఉన్నప్పుడు కాపాడవలసిన, భద్రపరచవలసిన, ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన సౌలు భయపడి దాక్కున్న ఆ తరుణములో ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు ప్రజల యొక్క మాన ప్రాణములను కాపాడారు. ఎవరు? దావీదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాడు. రాజైన సౌలు ప్రాణాలు కాపాడాడు. రాజైన సౌలు కుటుంబీకుల స్త్రీలను కాపాడాడు. ఇంత గొప్ప త్యాగము దావీదు చేసినప్పుడు దావీదుకి ఆ దేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా చాలా కృతజ్ఞతతో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ స్త్రీలందరూ కృతజ్ఞత భావనతో ఉన్నారు. ఏమని? సౌలు దాగి ఉన్నప్పుడు దావీదు సహాయం చేశాడు మనకి, లేకపోతే ఈ రోజున స్త్రీలమైన మనందరము ఫిలిష్తీయుల చేత చెరపబడే వాళ్ళము, పాడు చేయబడే వాళ్ళము, మన ప్రాణములకు మానములకు ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయేది, మన దేశాన్ని కూడా సర్వనాశనం చేసేవాళ్ళు. కానీ ఈ రోజున బాలుడైన దావీదుని బట్టే కదా ఈ కార్యం చేసిందని స్త్రీలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? తంబురలతో, సంబరాలు అంటే ఒకలాంటి కోలాహలముతో, నాట్యములతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చారు. కానీ వస్తున్నటువంటిది రాజు దగ్గరికే గాని మాట్లాడుతున్నటువంటిది, పాడుచున్నటువంటిది మాత్రం సౌలు గురించి కాదు. ఏమని పాడారు వాళ్ళందరూ? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు. ఏమన్నాడు చెప్పండి? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అని పాడారు. అయ్యా, వాస్తవానికి దావీదు 10,000 మందిని చంపాడా? చంపలేదు. దావీదు ఒకే ఒక వ్యక్తిని చంపాడు. మరి ఎందుకు అంతగా అతనికి ఆ క్రెడిట్ ఇచ్చారు స్త్రీలు? ఎందుకు ఇచ్చారు? సమానం కాబట్టి. ఆ గొలియాతే గనక చంపబడకపోతే
ఇశ్రాయేలు ప్రజలలో ఎంతమంది తెచ్చేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు, ఎంతమంది చంపబడేవాళ్ళు కూడా తెలిసేది కాదు. అందుకనే స్త్రీలు ఏం చేశారంటే ఆ మాట అనేసరికి అప్పుడు దాకా మనసులో అనుకున్నాడు, అరే దావీదు చిన్నోడైనా భలే పోరాటం చేశాడని చెప్పి దావీదుని కొంచెం అప్రిషియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్న తరుణంలో ఏదో ఒక స్వరం వినపడింది. ఏమిటి ఆ స్వరం? సౌలుకి వినసొంపుగా లేనటువంటి స్వరం, సౌలు మనస్సుని తొలిచేటువంటి స్వరం, సౌలు లోపల దాక్కున్న ఇగోని తట్టి లేపే స్వరం. అది ఏంటి ఆ స్వరం? సౌలు కంటే దావీదే గొప్ప. అది అక్కడ విషయం. చూడండి, రాజులు సామాన్యులు అడుక్కునే వాళ్ళ వరకు కూడా ఇగోకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్క మాట అని చూడండి, ఎవరినైనా సరే ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్నటువంటిది అంతా ప్రక్కన పెట్టి ఏం చేస్తారో తెలుసా? అవును, నువ్వు ఇచ్చినటువంటి డబ్బు అవసరమైతే ఇసిరేస్తా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటారు. సౌలుకి ఇప్పుడు వచ్చినటువంటి బాధ అంతా ఏంటంటే తన ఈగో హర్ట్ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఈగో అంటే అహంకారం, గర్వం, అవన్నీ కూడా హర్ట్ అయిపోయినాయి. అరే, ఒక్క గొలియాతుని చంపితే ఇంత క్రెడిటా? నేను అందరికంటే గొప్పవాణ్ణి, ఇశ్రాయేలు ప్రజలందరికంటే కూడా ఎత్తరగలిగిన వాణ్ణి, ఇశ్రాయేలు ప్రజలలో కోరుకున్న వాణ్ణి, దేవుడే నా పేరు ప్రకటించాడు స్వయంగా, ఇంత గొప్పవాణ్ణి నేను, ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజుని, ఇప్పటివరకు చాలా యుద్ధాలు చేసి జయించాను, ఈ ఒక్క దాంట్లో ఓడిపోయినంత మాత్రాన నాకంటే దావీదు గొప్పోడైపోయాడా అని చెప్పి సౌలుకి ఏమైపోయింది? ఈగో హర్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నాం. ఈగో హర్ట్ అయినప్పుడు సౌలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు, ఎలాంటి వీరంగం సృష్టించాడు, ఎలాగా ఒకలాంటి ఏమనాలి దాన్ని శాడిజంగా ఎలాగ ప్రవర్తించాడు అనేదే ఈరోజు మనం నేర్చుకునే విషయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి ఆ మాట, 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. ఆఫ్టర్ ఆల్ రాజ్యము తప్ప ఏమి తీసుకోగలడాడు? ఆ మాట ఒక్కటే చూడండి, అతని శాడిజం ఎంత ఉందో. అసలు ఆ రాజ్యం కోసమే కదండి దేవుని ఎన్నుకున్నాడు. అసలు ఆ రాజరికం ఇవ్వడం కోసమే కదా ఎక్కడో గాడిదలు కాసుకుని నిన్ను తీసుకొచ్చి సమూయేలు ప్రవక్తని పిలిపించి నీకు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చింది. రాజ్యము నీకు ఆఫ్టర్ ఆల్ లా కనబడిందా? దేవుడిచ్చిన రక్షణ నీకు ఆఫ్టర్ ఆల్ లా కనబడిందా? గమనించండి ఒక విషయం, ఎవరైతే ఈగోకే ఎక్కువగా హర్ట్ అవుతారో, ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎంత నష్టపోయిన ఇష్టపడతారో తప్ప తన యొక్క మొండితనాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టరు. ఎంతైనా నష్టపోతారు అంతే. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు తీస్తారు, ఆస్తి నష్టపరుచుకుంటారు, సమస్తం కోల్పోతారు. కానీ చెప్పండి, తను ఇంకొకరి ముందు తక్కువ అని అనిపించుకోవడానికి మాత్రం ఇష్టపడరు. ఒక సంగతి చెప్పమంటారా? హల్లెలూయా. ఎవరైతే సమయానుకూలంగా తగ్గించుకుంటారో, ఎవరైతే సమయానుకూలంగా తనను తాను జీరోగా చేసుకుంటారో ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. పరిణతి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. సామాజికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా పరిపక్వత చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. నీ భార్య మాటి మాటికి నీ దగ్గరికే వచ్చి నిన్ను సారి అడుగుతూ నువ్వు ఏమి చేసినా నిన్ను క్షమిస్తుందంటే నీకంటే నీ భార్య గొప్ప అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా.
అలా కాకుండా భర్త ఆ రీతిగా చేస్తే నీకంటే భర్తే గొప్ప అని అర్థం. ఎందుకంటే గొప్పతనం ఇగోలో లేదు, తగ్గింపులో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈగోలో లేదు గొప్పతనం. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే తన హర్ట్ అయినటువంటి ఫీలింగ్స్ పక్కన పెట్టి భవిష్యత్తు కార్యాచరణ కోసం కాళ్ళ బేరానికి వస్తారో వాళ్ళే నిజమైన పరిపక్వత చెందిన మనుష్యులు. స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. సేవ పోయినా పర్లేదు కొంతమందికి, సంఘం పోయినా పర్వాలేదు కొంతమందికి, భర్త దూరం అయిపోయినా పర్వాలేదు కొంతమందికి, భార్య దూరం అయిపోయినా పర్లేదు కొంతమందికి, ఆస్తి అంతస్తులు పోయినా పర్వాలేదు కొంతమందికి. సౌలు వలె క్రూరమైన మాటలు మాట్లాడతారు. ఏమన్నారు తెలుసా? రాజ్యము తప్ప అతను ఏం తీసుకోగలడు. మరి ఇంకేం కావాలి? అంతగాక రాజులకి ఇంకేమన్నా కావాలండి? రాజ్యమే కదా, రాజ్యము తప్ప ఏమి తీసుకోగలడు అని తర్వాత ఏం చేశాడు తెలుసా? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. వా, ఎలాంటి మనస్తత్వం ఆలోచన చేయండి. దావీదు నాకెందుకురా ఈ బాధ అని చెప్పి ఆ పేలాలో జున్నగడ్డలు వాళ్ళ అన్నోళ్ళకి ఇచ్చేసి పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, డాడీ అన్నోళ్ళు అందరు బాగున్నారు, యుద్ధంలో చూసొచ్చాను అని వెళ్ళిపోతే దావీదుకి వచ్చే నష్టం ఏందంటారు? అమ్మా, నష్టం ఏం చెప్పండి? దావీదుకి వచ్చే నష్టం ఏమిటి? గుడిసెలో దాక్కుని నిన్ను కూడా కాపాడింది దావీదే కదా. ఎంత చేసిన దావీదు అతని మీద నీవు విషపు చూపు నిలిపేది. ఒక్క మాట చెప్తాను చూడండి. కృతజ్ఞత లేని వ్యక్తులకు క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులకు సౌలు లాంటి మనస్తత్వం ఉంటుంది. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులకు ఎవడు మేలు చేస్తారో, ఏ స్త్రీ మేలు చేస్తుందో, ఏ సంస్థ మేలు చేస్తుందో దాని మీదే విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు నువ్వు సమాజంలో చాలామందిని చూస్తుంటారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కనుమరుగైపోతారు వాళ్ళంతే, కనపడరు వాళ్ళు. మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు తెలుసుంటే నిజమో కాదో ఆలోచన చేసి నిర్ధారణ చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, చాలా నాటకీయ పరిణామం జరగబోతుంది ఇప్పుడు. నవ్వు వచ్చిద్ది, కోపం వచ్చిద్ది, గొంతు పిసకాలనిపించిద్ది. ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు. ఈ సౌలుకి దావీదుకి మధ్య నాటకీయ పరిణామం జరగబోతుంది. నాటకీయ పరిణామం అంటే ఒక నాటకంలాగా జరగబోతుంది కళ్ళ ముందు. అది మనకు చాలా బాధ వేసిద్ది, కోపం వచ్చిద్ది. నాకు అనిపించింది మార్నింగ్ ఇది చదివేటప్పుడు, అబ్బా నేనున్నట్టయితేనా దావీదా నువ్వు పక్క బోరా స్వామి అని చెప్పి పక్కకు నెట్టి సౌలుని పొడిచిన ఏందంటారు చెప్పండి, పొడిచిన చోట పడవకుండా అట్లా వచ్చింది నాకు మా మైండ్. కానీ దావీదే కరెక్ట్ అనిపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 10వ వచనంలోకి రండి ఒకసారి. మరునాడు చదువమ్మా. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగను వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకి బిగించదుననుకొని సౌలు ఆ వీటని ఇసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా చాలు. సౌలుకి ఒక శాపం వచ్చింది. సౌలుకి ఏమిటా శాపం అంటే, వాడికి పిచ్చి పట్టింది అప్పుడప్పుడు దెయ్యం వచ్చి. ఎవరాడు? సౌలుకి పిచ్చి పట్టింది అప్పుడప్పుడు. దెయ్యం వచ్చి పట్టేసరికి ఉమ్ము గార్చుకుంటా కళ్ళంతా ఎర్రగా చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడంట. దురాత్మ వచ్చిందంట.
అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఏ వ్యక్తి మీద విషయపు చూపు నిలిపాడో, ఏ వ్యక్తిని శత్రువుగా భావించాడో, ఆ వ్యక్తి దయ్యము పట్టినప్పుడు, పిచ్చి పట్టినప్పుడు మళ్ళీ అవసరానికి వచ్చాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మళ్ళీ అతను అక్కడికి వచ్చాడు. అందరు అనుకున్నారు, అరే ఆ భూత వైద్యుని పిలవండ్రా అన్నారు. వాడు వచ్చాడు, బాగు చేశాడు, ట్రై చేశాడు, పోలా, దయ్యం పోలా. మరి ఇంకెవరు అంటే ఎవరో చెప్పారంట. అదిగో ఆ దావీదు అనే అబ్బాయి ఉన్న గొలియాతును ఓడించాడే, ఆ అబ్బాయి మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. మంచిగా పాటలు పాడగలడు, ప్రభువును స్తుతించగలడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ వ్యక్తి అయితే ఎక్కువగా స్తుతించడం అలవాటు చేసుకుంటారో, ఏ వ్యక్తి నోటలో నుంచి ఎక్కువగా స్తుతి వస్తూ ఉంటుందో, ఆ వ్యక్తి దగ్గర దురాత్మ శక్తులు ఉండలేవు. హల్లెలూయా. స్తుతిని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. నువ్వు ఎక్కువగా స్తుతి ప్రార్థన చేయాలి. సౌలులో కృతజ్ఞత స్తుతి లేదు కాబట్టి దురాత్మ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ దురాత్మను పోగొట్టాల్సింది మళ్ళీ ఎవరంటే స్తుతించే దావీదే కావాల్సి వచ్చింది. హల్లెలూయా. దావీదుని పిలవమన్నారు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఒక వీణ తీసుకొని వాయిస్తూ పాట పాడుతున్నాడు. హల్లెలూయా. అలాగ ప్రభువుని స్తుతించుచుండగా దురాత్మ అంట సౌలులో నుంచి చెప్పాలి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అయ్యా. అమ్మా, ఇప్పుడు దయ్యం వెళ్ళిపోయినాక సౌలు చేయాల్సిన పని ఏంటో ఒక్కటి చెప్పండి. ఎవరు చెప్తారు అయ్యా? అంతేనా? ఎవరు చెప్తారు? నా పిచ్చిని వదిలించింది నీవే, నా దయ్యాన్ని వదిలించింది నీవే. ఈ ఒక్కసారి కాదు, రెఫరెన్స్లు చూపిస్తా. చాలాసార్లు పట్టింది వాడికి దయ్యం. అన్నిసార్లు వదిలించింది ఎవరు? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? కాళ్ళ మీద పడాలి. ఎక్కడ పడాలమ్మా? అశ్విని ఎక్కడ పడాలి? కాళ్ళ మీద పడాలి. కాళ్ళ మీద పడి, అయ్యా దావీదు, నీకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఒకప్పుడు దేశాన్ని కాపాడావు, దేవునికి మహిమ తెచ్చావు, నన్ను కాపాడావు, మా ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడావు, ఆస్తిని కాపాడావు. ఈరోజు నా మెంటలు కూడా బాగొట్టావు, దయ్యాన్ని బాగొట్టావు. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని చెప్పి దావీదుని తక్షణమే రాజుగన్న చేయాలి. లేకపోతే కృతజ్ఞతలు చెప్పి షబాస్ అని చెప్పి బాయి కలిసి జీవించాలా. కానీ అతనేం చేశాడు చెప్పండి? సౌలు చేతిలో ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని ఏం చేశాడంట? జ్యోతిరాజన్ ఏం చేశాడు? ఆడ కూర్చొనో వీణ వాయిస్తూ పాట పాడుతుంటే దయ్యం పోయిందో లేదో, దయ్యం పోయిన వెంటనే మళ్ళీ లోపల ఉన్న ఇంకొక దయ్యం బయటకు వచ్చింది. ఏంటది? ఇగో అది మళ్ళీ వచ్చింది, పోలేదు. అది మళ్ళీ బయటకు వచ్చి ఏం చేసిందంటే, వాడు దయ్యాన్ని వెళ్ళగొట్టినంత మాత్రాన వాడు నీకంటే గొప్పవాడు అవుతాడా? దయ్యాన్ని వెళ్ళగొట్టినంత మాత్రాన నీకంటే శ్రేష్టమైన వాడు అవుతాడా? అవకాశం వచ్చింది, వేసి పడేసాయి అని లోపల ఎవరో చెప్పినట్టు అనిపించింది. ఈట తీసుకున్నాడు, ఒక్క పోటు పడవాలని ట్రై చేశాడు. అది ఎలాగో తెలుసా? నేను దావీదుని అనుకోండి, నన్ను పొడిస్తే నాలో నుంచి జరబడి గోడకు దిగేదాకా అంత కొట్టాలని చెప్పి గట్టిగా ఇసిరేసాడంట. 2 సార్లు తప్పించుకున్నాడు దావీదు. ఇది కల అయితే బాగుండేది, కానీ నిజమైపోయింది. అది ఏమిటండి, మనుషులు ఎందుకు అలాగ మారుతున్నారు? నీవు ఏమి తింటున్నావు? దేవుని దయ వల్ల మీరు అందరూ బువ్వేది అంటున్నారు కదా. ఈ పనికిమాలినోడు కూడా బువ్వే తిన్నాడు కదా సౌలు. పొరపాటుగా ఏదన్నా తిన్నాడా? ఒకటి తినబోయి ఇంకోటి ఏమన్నా తిన్నాడా? అర్థం కావట్లేదు మనిషి నీకు అర్థం కాలేదా? దయ్యాన్ని వెళ్ళగొట్టిన సంగతి తెలియదా? తెలుసు, కానీ లోపల ఉన్న ఇగో దాన్ని ఏం చేయగలం? చూసారు? అలాగా దావీదు చాలా సార్లు
దావీదుని చాలా పర్యాయములో సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ వాక్యంలో రాయబడుతుంది, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నందున సౌలు ఏమీ చేయలేకపోయాను. దేవుడు నీకు తోడుంటే చాలు. అలాంటి సౌలులు ఎంతమంది వచ్చినా నిన్నేమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ యుగం అంతటితో ఆగిందా? ఆగలా. వాడు ఒక ప్రమాణం చేశాడు అప్పుడు. ఎప్పుడు? గొల్యాతుని ఓడించే ఆ పర్యాయములో రాజైన సౌలు ఒక ప్రమాణం చేశాడు, ఒక మాట ఇచ్చాడు. ఏమని? ఎవడైతే గొల్యాతును చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను మాట ఇచ్చాడు. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల పక్షాన, నా పక్షాన, నా తరపున, మా అందరి తరపున ప్రాణాలకు తెగించి గొల్యాతుని పడగొడతాడో, గొల్యాతుని చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దావీదుకి మనసులో ఆశ వచ్చింది. ఎట్టకేలకు దేవుని పక్షాన పోరాటం చేస్తున్నా కదా, నాకు మళ్ళీ రాజు అల్లుడినయ్యే అవకాశం కూడా వచ్చిందంటే దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి మొత్తానికి గొల్యాతుని చంపాడు. చంపిన తర్వాత ఇప్పుడు సౌలు ఏం చేయాలి? చెప్పండి. సౌలు ఇప్పుడు ఏం చేయాలి? కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. అయ్యా ఇచ్చాడా? ఏం చేశాడు? చదవండి, ఆ మాట చదివారు మీరు? మనం 18వ వచనంలోకి రండి. 19. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలోతీయుడైన అద్రియేలునకిచ్చి పెళ్లి చేశాను. కొట్టాడు, చూసావా దెబ్బ? ఏం చేశాడు? మాట తప్పాడా లేదా? నీ ఈగో ఏం చేస్తుందంటే నీవు మాట్లాడిన మాటలను, ప్రమాణములను తప్పడానికి కూడా సాహసం చేసేటట్టు చేసేది. లోపల ఈగో ఏం చేస్తుంది? అరే ఎవడైతే ఏమి, నాకేంటి, నా ప్రజలను కాపాడాలి, నా పక్షాన్ని యుద్ధం చేయాలి, వాడికి నా కూతుర్నిస్తాను హో అని చెప్పి నీవు మాట మీద నిలబడాలి కదా. ఏం చేశాడు? ఈగో లోపల ఏం చెప్తుందంటే ఈడంతా నా కల్లుడు అవుతాడా ఈడు? ఆఫ్టర్ ఆల్ పొట్టోడు, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు, ఆఫ్టర్ ఆల్. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి వాల్యూస్ని బట్టి మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు సరైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. భౌతిక సంబంధమైనటువంటి అర్హతలు, స్టేటస్లు అనేవి ఒకనొక టైంలో నిన్ను హీరోలాగా చూపించినవి జీరోలాగా కూడా చూపించగలవు. నాకు చాలా జరిగినాయి అలాగా. నిన్న ఒక్కరోజు నాతో మాట్లాడుతూ రాత్రే ప్రార్థన అయినాక నడుచుకుంటూ పోతుంటే వాడు అంటున్నాడు, ఒక అబ్బాయి, అన్నా రాత్రి అంత ముందు రోజు గుర్తులేదు, అసలు రూపాయి కూడా డబ్బులు లేవన్నా, నాకెంత ఆదాయం వచ్చినట్టుగా జనాన్ని కనపడిద్ది, కానీ అందుకే మీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నానన్నా అన్నాడు. అరే 100 కాకపోతే 500 తీసుకోరా, మరి 100 అడగటం నాకు అంత బాగలేదు ఆ రోజు అన్నా. నాది గుర్తొచ్చింది, మళ్ళీ వాడు కృంగిపోతాడేమో, బాధపడతాడేమో అని చెప్పి ధైర్యం చెప్పడానికి నాది చెప్పాను. ఒరే అబ్బాయి, నీకే కాదయ్యా, నేను ఇప్పుడు 20 లక్షల కారులో తిరిగినా, ఆ తర్వాత 4-5 సంఘాలున్నా, రేపటికి 100 రూపాయలు లేని రోజులు నేను చాలా చూశాను రా. ఆదివారం పూట గడ్డం గీక్కోవడానికి 2 రూపాయలు, బ్లేడ్కి 2 రూపాయలు లేక వెళ్ళిన సందర్భాలు ఉన్నాయ్యా. అంతేకాదు, నా భార్యని పక్క సేవకు పంపించడానికి ఛార్జీ లేక ప్రతి ఆదివారం 50 రూపాయలు తీసుకొని పంపించే సందర్భాలు కూడా ఉన్నాయిరా అని బలపరిచా. ఎందుకని? నాకు చెప్తే ఓ అన్నకి ఇలాంటి సందర్భాలు వచ్చినాయా అనుకుంటాడని. హల్లెలూయా. నేనేంటి, ఇంకొకరు ఏంటండి?
ఎవరికైనా ఈరోజు నీ స్టేటస్ ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. నిన్ను నీవు తగ్గించుకుంటే నీ స్టేటస్ అనేది పెరుగుతా పోతుంది, కానీ నీకున్న స్టేటస్ని బట్టి గర్వించావా జీరో అయిపోతావు. జాగ్రత్త, జీరో అవుతావు నువ్వు. నేను చూశాను, నా లైఫ్లో చాలామందిని చూశాను అలాగా. అసలు ఒకప్పుడు నా స్టేటస్ని బట్టి నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు చివరికి నా దగ్గరకు వచ్చి చేయి జాపిన వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. నా లైఫ్లో జరిగింది అలాగా. నాతో పాటు సేవకరమని పిలవడానికి వాళ్ళు ఈగో హర్ట్ అయింది ఒకప్పుడు, ఎందుకంటే నాకేమీ లేదు కాబట్టి. కానీ తర్వాత నేనే వాళ్ళకి దిక్కయ్యాను. ఎందుకంటే కాలం చాలా చెప్పండి జ్ఞానము కలిగింది. కాలముతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏ సమయాన ఎలాంటి పరిస్థితులు కూడా నేను నడిపించాలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మనకి ఇబ్బంది కలిగినా కానీ, నా పాటికి నాకు కూడా ఇబ్బందిగా ఉన్నా కానీ, ఒక సత్యాన్ని నేనైనా నువ్వైనా అంగీకరించక తప్పదు. ఏమిటా సత్యం అంటే, మన లైఫ్లో జరిగే ప్రతిదీ మన మంచికే. ఎంతమంది నమ్ముతారు దాన్ని? ఎంతమంది నమ్ముతారు దాన్ని? కష్టమైన మంచికే, కన్నీరైన మంచికే, బాధైన మంచికే, ప్రేమాప్యాయతలైన మంచికే, మన మంచికే. ఆయనలో ఉన్న ఈగో ఏం చేసిందంటే, ఒకటి దావీదును లేపేయాలని ట్రై చేసింది, రెండోది ఏం చేసింది చెప్పండి, దావీదుకి మోసం చేసేటట్టు చేసింది. ఇస్తానని చెప్పిన అమ్మాయిని పెళ్ళికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏ పక్కన ఉన్న ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? రోజు కుమిలిపోవాలి, అబ్బా అబ్బా ఎంత అన్యాయం చేశాడు అని. అంటే ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషి నమ్మకంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి మనిషి కూడా, అది ఎవరైనా కానీ, మీరు నాకు, నేను మీకు, నీ భార్య నీకు, భార్యకు నువ్వు, ఎవరైనా కానీ నమ్మకంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నమ్మకం మీదే దెబ్బ కొట్టారనుకో. చూసారా, సౌలు తన ఇగోను బట్టి ఏం చేశాడు? నమ్మకం మీద దెబ్బ కొట్టాడు, బాధపడ్డాడు, ఏడ్చుకున్నాడు. దావీదు వెళ్ళి సరే పోనీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్లాన్ వేసాడు. ఏంటో తెలుసా? దావీదుని చంపడానికి నాకు అవకాశం రావట్లేదు, ముందు దావీదు అనేవాడు ఉండకూడదు అసలు. ఎందుకని? ఏం అన్యాయం చేశాడు చెప్పండి అమ్మా? ఏ అన్యాయం చేశాడు? ఏం అన్యాయం చేశాడమ్మా? ఏంది బెత్తర చూపులు చూస్తున్నారు? నాకు అర్థం కాల. నాకు మైండ్ పోతుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు ఎలా చూస్తున్నారు? కోపంగా చూస్తున్నారా? అర్థమవుతుందా నన్ను చూస్తున్నారా? బెదిరియటానికి చూస్తున్నారా? ఏమో నాకేం అర్థం కాలే మీ చూపులు. హల్లెలూయా. ఒకసారి చూపుల గురించి నేను వాక్య ధ్యానం చేస్తున్నా, నాకు కొన్ని చూపులు కనపడ్డాయి. ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, ఒకరోజు ప్రత్యేకంగా చెప్తాను. ఇప్పుడే ఒక చూపు వచ్చింది. ఏంటి ఆ చూపు? అది. ఆ తర్వాత ఎన్ని చూపులు ఉన్నాయో రాసుకోరండి అంటే మీరే రాసుకొస్తారు. విషయపు చూపు వద్దు చెప్తే మళ్ళీ ఇంకొక రోజు మెసేజ్ ఇప్పుడే చెప్పినట్టయితే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడో ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? దావీదుని మానసికంగా కూడా దెబ్బ కొట్టాలంటే లొంగలేదు. నేను ఒక అమ్మాయిని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అతను మెంటల్ ప్రెషర్ తెచ్చాను, అయినా కానీ దావీదు లొంగలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకొని చెప్పి ఇంకో ప్లాన్ చేశాడు. 20వ వచనం చదవండి. అయితే తన కుమార్తె అయిన మీకాలును దావీదు మీద ప్రేమ కలిగి వినండి అమ్మ, చదివితే టైం సరిపోతుంది, నేను తొందరగా ముగించాలి. మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా ఎవరు చెప్పారంట, ఏమండి మీ కూతురు ఏందో అదో రీతిగా ఉందండి అన్నారంట సౌలు రాజుకి. ఏందంట, ఆ పిల్లకి ఏమైనా బాగలేదా, జ్వరం వచ్చిందా, విరేచనాలు వాంతులు ఏమైనా అవుతున్నాయా కనుక్కోండి అన్నాడంట. వాళ్ళు చెప్పారంట, మీ కూతురు ప్రేమలో పడిందండి అన్నారంట. ఏమన్నా చెప్పండి? మీ కూతురు ప్రేమలో పడిందండి. అరే ఎవరిని ప్రేమిస్తుంది అని అడిగితే, నీ శత్రువైన దావీదు. అప్పుడు అనుకున్నాడు, అబ్బా
భలే ఛాయిస్ దొరికింది. ఏమని? ఈ రీతిగానైనా సరే మీకాలు దావీదుని ప్రేమిస్తుంది కాబట్టి మీకాలను ఉపయోగించి సైలెంట్గా దావీదుని వేసి పడేయచ్చు అనుకున్నాడు. అనుకొని కొంతమందిని పంపించాడు, కబురు పంపించాడు. ఏమని? ఇదిగో 2 అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంట, నీకు ఇష్టమేనా? రాజుగారు కూతుర్ని ఇస్తానంటే ఎవరు కాదు అంటారండి, నాకు ఓకే అన్నాడంట దావీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక చిన్న ట్విస్ట్ అన్నాడంట. వాళ్ళు చూసారా ఎలాగ మెలికి పెడతారో? రాజకీయం అప్పుడు కూడా ఉంది బాగా. ఏం ట్విస్ట్ తెలుసా? నీకు గనక రాజుగారు అల్లుడవ్వాలనే కోరిక ఉంటే, రాజుగారు కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఆశ నీకుంటే, నీకు ఒక చిన్న పందెం ఏంటంటే, ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి 200 మంది పురుషులను చంపి వారి ముందోళ్ళు తీసుకురావాలి. ఎంత శాడిజం ఆలోచన చేయండి. అమ్మ, ముందోళ్ళు అంటే మీరేం సిగ్గుపడాల్సిన పని లేదు. చిన్నపిల్లలకు సున్నత చేస్తారు చూసారా? వేస్ట్ చర్మం పాసపోసుకునేటప్పుడు సున్నతం చేస్తారు. అసలు ఎంత నీచుడండి! అతని ఇగో ఎంత పని చేపిస్తుందండి. మనిషిని చంపుదామంటే వాళ్ళు అలాగా దావీదు నన్ను చంపుకోయా అంటారా? వాళ్ళు పోరాటం చేయరా? 200 మంది యోధులను చంపాలి. చంపి వారి ఆ యొక్క చర్మాన్ని దావీదు చేత తాకించాలి. ఎంత శాడిజమో చూడండి. ఒక పురుషుడు ఇంకొక పురుషుని యొక్క మర్మాంగాన్ని పట్టుకోవడం అంటే ఎంత నీచమైనటువంటి చర్య ఆలోచన చేయండి. పట్టుకొని అవి కట్ చేసి 200 మంది మర్మాంగముల చర్మాన్ని తీసుకురామని చెప్పాడండి ఆయన. ఎంత నీచుడో చూడండి. అమ్మా ప్లీజ్, నేనేమంటానంటే, మీ ఇగో వల్ల నీకు తెలియకుండానే పిచ్చివాడిగా పిచ్చిదానిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ పిచ్చితనం ఎదుటి వ్యక్తిని బాధిస్తుందన్నటువంటి ఆలోచన కూడా నీకు అనిపించదు అంతే. ఈ పిచ్చితనం వల్ల నీ భార్య నలిగిపోతుందేమో, నీ భర్త నలిగిపోతున్నాడేమో, నీ చెల్లి దూరం అయిపోతుందేమో, మీ అమ్మ అల్లాడిపోతుందేమో, ఇంక ఏమనిపించదు, నీ ఇగో మాత్రమే. ఎంత ప్రమాదం ఆలోచన చేయండి. వాక్యాన్ని చదువుతుంటే నాకైతే ఏడుపు వచ్చింది. అరే ఏమిటా మ్యాడ్ మ్యాన్, ఈడు అసలు రాజేనా లేకపోతే ఎవడు అసలు ఏంటి? ఈ ఇగో ఏంటి? నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేయబాక. ఎవడు అడిగాడు నీ కూతుర్ని ఇవ్వమని? ఆయన నీ చుట్టూ తిరిగాడా ఏంటి? ఇచ్చినట్టు ఇస్తూ దాని ద్వారానే నాశనాన్ని తలపెట్టడం ఎంత నీచమైన చర్య. అయినా దావీదు ఏం చేశాడంటే, రాజు చెప్పాడని చెప్పి, రాజు కల్లుడవ్వాలని చెప్పి ఆశతో ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి ఒక్కడే 200 మంది మగ యోధులను, యుద్ధ వీరులను చంపి ప్రాణాలకు తెగించి, ఆ తర్వాత వారి యొక్క ముందోళ్ళను కోసి ఒక సంచులు వేసుకొని తీసుకొచ్చాడు. అప్పుడు ఇచ్చాడు, పెళ్లి చేశాడు. బా, ఎలాంటి వ్యక్తి చూడండి. నీ ఇగో నీ చేత ఏం చేపిస్తుందో ఆలోచన చేసావా? ఒకరోజు ఒక వార్త చదివా నేను. ఒకడంట రోజు హీటర్లో వేడివేడిగా సూప్ తయారు చేస్తున్నాడంట, రసం. కానీ ఆ రసం సువాసన రాకుండా దుర్వాసన వస్తుందంట. ఏందా దుర్వాసన వస్తుంది అని ఆలోచన చేస్తే, తన తెల్లాన్ని భార్యని చంపి భాగాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకొక భాగాన్ని తీసుకొచ్చి సూప్ తయారు చేస్తున్నాడంట. విన్నారా? నా మాట మీరు నమ్ముతున్నారు? మీరు చదివారు, విన్నారా? వాళ్ళలో ఉన్న ఇగో ఏదో సంథింగ్, వాడు హర్ట్ అయ్యాడు, తన భార్య అటు చేసిందని. అంత క్రూరంగా చేస్తావా? నువ్వు హర్ట్ అయితే
నువ్వు హర్ట్ అయితే ఎదుటి వ్యక్తిని కూడా హర్ట్ చేయాలని ఏముంది? ఆ వ్యక్తిని కూడా బాధ పెట్టాలని ఏముంది? చంపాలని ఏముంది? ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నీ ఈగో వల్ల శ్రేష్టమైన చాలా చాలా శ్రేష్టమైన వాటిని కోల్పోవాల్సి ఉంటుంది. చాలా కోల్పోతావు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు తారీఖు ఎంత అండి? ఒక మాట చెప్పండి. తారీఖు ఎంత అయ్యా? 4. రేపు నేను మళ్ళీ 4కు పోదామని ఉంది. పోతానా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, జరిగిపోయిన వాటిని మరలా తెచ్చుకోలేము, పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకోలేము. వీటన్నిటికి కారణం నీ ఈగో మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నాలు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు మీకాయలనిచ్చి పెళ్లి చేశాడు, అంతటితో ఆగిపోలేదు. ఏం చేశాడు తెలుసా? ఒకరోజు తన కూతురు తన అల్లుడు ఇద్దరు ఇంట్లో ఉండగా, ఎవడన్నా పోతాడా? తెలివి ఉన్నాడు. అరే నా కూతురు తొందరగా బిడ్డలు కానీ వాళ్ళు అనుకోవాలి తప్ప, అల్లుడు కూతురు ఇంట్లో ఉంటే ఏ మామైనా పోతాడా? పోయి దావీదునంట ఒకే ఒక పొడితో పడవాలని పోయాడంటండి. ఈటి తీసుకొని దావీదు మంచం మీద పడుకొని ఉండగా ఇలాగ ఒకే ఒక ఈటి తీసుకొని పొడిస్తే భూమిలోకి దిగిపోవాలంట. ఏం పోవాలి? భూమిలోకి దిగిపోవాలి. చాలా బాధ అండి. వచ్చి మేకాలు ఉండగా అల్లుడిని చంపడానికి ప్రయత్నం. మేకాలు గుర్తించింది. మేకాలు గమనించి ఏం చేసిందో తెలుసా? దావీదును లేపి, దావీదు ఎలాగైతే మంచం మీద పండుకుంటాడో దిండ్లు, దుప్పట్లు, పరుపులు అన్నీ తీసుకొచ్చి అల్లుడు పండుకున్నట్టుగా అలాగ చూపించి ఈయన ఏం చేసిందంటే భర్తని కిటికీలో నుంచి కిందకి మీరు వెళ్ళిపోండి అని పంపించింది. చూసారా? తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట. మన ప్రయత్నంలో మనం ఉంటే దేవుడు ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఆయన ప్రయత్నంలో ప్రతి నిమిషం ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకని? దావీదు రాజు అవ్వాలి, దావీదు గర్భంలో నుంచి యేసయ్య పుట్టాలి, దావీదు కుమారుడని యేసుప్రభువు వారు అనిపించుకోవాలి. చాలా పెద్ద ప్రణాళిక ఉండగా దావీదు ఎలాగ చనిపోతాడండి? అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి అర్థమవుతున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగానండి. తన భార్య ఏం చేసిందంటే దావీదుని పంపించి దావీదులాగా దుప్పట్లో దిండ్లు పెట్టి ఒక దుప్పటి కప్పేసింది. రానే వచ్చాడు తలుపు నెట్టుకొని, నానా ఏంటి వచ్చారు? టీ తాగుతావా? నీ టీ నాకు అక్కర్లేదు. మరేంటి? ఎక్కడున్నాడు చెప్పాడు. ఎవడాడు? మీ అల్లుడేగా. అదిగో మంచం మీద ఉన్నాడు. పోయి ఒకే ఒక్క పోటు పొడిచాడు. నేను పొడిస్తే ఆ దిండుల్లో నుంచి భూమిలో జ్వరబడిందంట. మీరు తర్వాత చదువుకోండి వాక్యం. ఆ తర్వాత రక్తం గారలేదు, మనిషి లేడు. కూతురు మీద కోపపడ్డాడు. పనికి మాలిందానా, నా శత్రువులను తప్పిస్తావు నువ్వు అని కూతురు మీద కోపడుతున్నాడండి. ఇప్పటికీ అర్థమైందా? దీనంతటి కారణమైంది ఈగో మాత్రమే. కూతుర్ని బాధ పెడుతున్నాడు, అల్లుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలనను మొత్తం పక్కన పెట్టి రాజ్యం పోయినా పర్లేదు, ముందు నా ఈగో హట్టు చేసిన వాడిని చంపాలి, అది అతని ప్లాను. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చివరిలోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు అంట దావీదు గారు నాకెందుకు ఈ బాధ అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నేను ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి బయటకు వెళ్తుంటే రాజుగారు కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేంటి చెప్పండి? చెప్పాలి. యోనాతాను. యోనాతాను అన్నాడు, ఒరే మీ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రా, ఎందుకు వచ్చిన వాళ్ళ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఒక్కడే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వినాలి, ఒక్కడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక దారిలో ఒక ప్రార్థనా మందిరం కనపడింది. ఆ ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. బాగా ఆకలి అవుతుంది దావీదు గారికి. చేతిలో కత్తి కూడా లేదు, ఏమి లేదు. ఏదైనా జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది, అహీమేలుక ఏదో ఉంది పేరు. ఒకసారి చూడండి.
చదువు. దావీదు రైట్, 21వ అధ్యాయం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు చాలు, ఇక ఆగండి, ఎందుకు చదివితే టైం చాలదు. నేను చెప్తాను, ఇది కూడా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. ఇగో ఎంత పని చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు ఇప్పుడు వెళ్తా ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఆయన పేరు అహీమెలెకు. వందనాలు అయ్యా అన్నాడు. వందనాలు రాజుగారు, మీరేంది ఇలా వచ్చారంటే, రాజు నాకు అర్జెంటుగా పని ఒకటి అప్పగించాడు, వెళ్తున్నాను, నేను 3 రోజులైంది ఇంట్లో నుంచి వచ్చి, బాగా ఆకలి అవుతుంది, ఏదో నుండి పెట్టొచ్చుగా అన్నాడు. అహీమెలెకు పాస్టర్ గారు అన్నాడు, అయ్యా భోజనం అయితే ఏమీ లేదు, కానీ సన్నిధి రొట్టెలు ఉన్నాయి అయ్యా, ఇవి యాజకులు మాత్రమే తినాలి, మిగతా వాళ్ళు ఎవరు తినకూడదు. కాకపోతే మీరు ఆకలని అంటున్నారు కాబట్టి మీరు పవిత్రంగా ఉంటే, మీ వస్త్రాలు పవిత్రంగా ఉంటే, అనగా స్త్రీలకు మీరు దూరంగా ఉంటే సన్నిధి రొట్టెలు పెడతామయ్యా అన్నాడు. ఓకే, అలాగే మేము 3 రోజులైంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి, స్త్రీలు మాకు దూరంగా ఉన్నారు, మా వస్త్రాలు పవిత్రమే, అవి పెట్టండి అన్నాడు. సన్నిధి రొట్టెలు తిన్నాడు. మొత్తం సన్నిధి రొట్టెలు ఎన్ని ఉంటాయి ఎవరైనా చెప్తారా? 12. ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఆహారం పెట్టాలి దేవునికి యాజకుడు. ఆ రోజు నైవేద్యాలు ఉన్నాయి, నైవేద్యం పెట్టాలి, సన్నిధి రొట్టెలు నైవేద్యం. సరే, ఇప్పుడు అక్కడ మన పక్కకి వెళ్ళొద్దు, మనకు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, టైం కూడా అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఆ సన్నిధి రొట్టెలు పెట్టాడు, తినేశాడు. దావీదు వెళ్ళేటప్పుడు అన్నాడు, అయ్యా నేను హడావుల్లో వచ్చేసాను, కత్తి కానీ ఏదైనా ఉంటే ఇస్తారా? ఎందుకంటే కత్తి లేదు, మరి దారి మార్గం లేదన్నా ఆపద అయితే ఎలాగంటే, ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నీవు గొల్యాతును చంపావే, ఆ ఖడ్గం ఉందయ్యా, గొల్యాతు ఖడ్గం, నీకు కావాలంటే ఇస్తానన్నాడు. ఓకే ఇచ్చేసేయండి, నేను రాజునే కదా, ఇచ్చేసేయి అన్నాడు. తీసుకుని వెళ్ళిపోయాడు. అదంతా కూడా అక్కడ ఒక అబ్బాయి గమనిస్తున్నాడు. దోయేగు అనేటువంటి ఒక అతను రాజుగారి పశువుల మీద అధికారి. ఇతను గమనిస్తున్నాడు. అతను మామూలుగా అనుకున్నాడు, రాజుగారికి ఇతనికి కక్ష అని అతనికి తెలియదు. నమస్కారం పెట్టాడు, దావీదు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ నోట ఈ నోట మొత్తానికి రాజుగారికి తెలిసింది. రాజుగారు ఇక వచ్చేసాడు రౌద్రుడై, ఏ అహీమెలెకు, ఆ పాస్టర్ గారిని పిలవండి అన్నారు. పాస్టర్ గారు వచ్చాడు, వందనాలండి, నీ వందనాలు పక్కన పెట్టు, నా శత్రువైన దావీదుకి నీవెందుకు హెల్ప్ చేశావు? దావీదు పక్షాన్ని నువ్వెందుకు ప్రార్థన చేశావు? దావీదు కోసం నువ్వెందుకు ఆహారం పెట్టావు? దావీదుకి ఎందుకు కత్తిచ్చావు? నీకు తెలియదా దావీదు నా శత్రువని? అయ్యా నిజంగా నాకు తెలియదు అయ్యా అంటే, దొంగ మాటలు చెప్పొద్దు. ఏం జరగబోతుందో తెలుసా? 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులను వీరు దావీదుతో కలుసుకొనినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు చెప్పనందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి, పాస్టర్ గారండి, యాజకులండి, తన ఈగో కోసం అడు పోతే పోనీ ఒక్కడు దావీదు. కానీ వీళ్ళు ఎంతమందో తెలుసా? మొత్తము 85 మంది పాస్టర్లను చంపాడండి ఆ రోజు. చదవండి ఆ మాట, 18వ వచనం చదువురా. రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పగా అహీమెలెకు ఇంటి సంబంధికులని యాజకులు మొత్తము 85 మంది ఉండగా వాళ్ళందరినీ ఖడ్గముతో హతము చేసెను. ఏమండి, అదే ఈగో. నీ ఈగో హర్ట్ అయితే యాజకులు కూడా చంపేస్తావా? ఆయన ఒక్కడా 85 మంది, ప్రతిదినము 85 మంది నీ రాజ్యం బాగుండాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ రాజ్యం బాగుండాలని నీ కోసం అర్చన చేస్తున్నారు, నీ రాజ్యం బాగుండాలని చెప్పి నీ కోసం నైవేద్యం చేస్తున్నారు. అలాంటిది అదంతా మర్చిపోయి చంపేస్తావా? ఏమిటండి, ఏమిటి నీ ఈగో? ఇంకేం కళ్ళు మూసుకుపోయి ఏం అర్థం కావట్లేదా? ఎదుటి వ్యక్తి అహీమెలెకు అనే యాజకుడు అనే విషయం మర్చిపోయావా? అతను అక్కడ చస్తే సరిపోయేది, 85 మందిని చంపుతావా?
అంతటి ఆగలేదంటండి. మరియు వారి భార్యలను, వారి పిల్లలను, వాళ్ళకి కలిగిన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారంట. ఒక్క మాట, నీకంటే దావీదు గొప్ప. ఇదా ఎంత చేయాలా? నీకంటే దావీదు గొప్ప అంటే రాజ్యం పోయినా పర్వాలా, యాజకులు చచ్చినా పర్లా, ఏం జరిగినా పర్లేదు, కూతుర్ని ఇంకొకళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకని ఇవ్వటానికని ఇష్టమే, ఏదైనా చేస్తాం, నీ ఇగో మాత్రం కాపాడుకోవాలి. ఇక ఎవరి ఇష్టాలతో నీకు పని లేదు. మేకాయలు ఇచ్చాడు, అసలు ఫస్ట్ అమ్మాయిని అది ఇష్టపడింది. ఎంత జరుగుతుందో చూడండి. ఇంకా చెప్పాలంటే ఈ ఇగో వల్ల వచ్చిన నష్టాలు చాలా ఉన్నాయి సౌల్ లైఫ్లో, కానీ టైం లేదు. నాకు బాధ కలిగింది ఏంటంటే, నీకంటే దావీదు గొప్ప అనే ఒక్క చిన్న మాటతో విషపు చూపు నిలిపి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్న దావీదుని చంపాలని చూస్తావా? దావీదు కోసం ప్రార్థన చేసి ఆహారం పెట్టినందుకు 85 మంది పాస్టర్లను, వారి భార్యలను, పిల్లలను అందరిని చంపేస్తావా? ఏమిటయ్యా నీ ఇగో? ఏం తీసుకుపోతావరా ఒరే సౌలా? ఏం తీసుకుపోతావరా స్వామి? సౌలు ఏం తీసుకుపోయాడో తెలుసా? ఏ ఖడ్గము చేత అన్యం పుణ్యం ఎరగని యాజకులను చంపించాడో అదే ఖడ్గం మీద వాడంతట వాడే పడి చచ్చిందాక ఆ యుగో అనే దయ్యం వాడిని వదిలిపెట్టిపోవాలా. ఎవరిలోనైతే మితిమీరిన యుగో ఉంటుందో, నీ ఇగో ఏం చేయాలంటే నీకు ఛాలెంజ్ చేసి స్వీకరించేటట్టు ఉండాలి. నీ ఇగో ఏమని చెప్పాలంటే, వాడు 1 కోటి రూపాయలు సంపాదిస్తే నేను 10 కోట్లు సంపాదిస్తానని కష్టపడేటట్టు చేయాలి. నీ ఇగో ఏం చేయాలంటే, నేను ఇంకా ఆరోగ్యంగా ఉండాలని నీకు పోటీ పడాలి పక్కన వాళ్ళతో. అంతేగాని నీవు హాని చేసుకొని ఎదుటి వ్యక్తిని హాని చేసేటట్టుగా నీ ఇగో పని చేయకూడదు. అర్థం చేసుకుంటారని నా మనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చిన్న మాట చెప్తాను. అంతమందిని చంపాడు, అంతటి ఆగలేదండి. ఆగక దావీదు తప్పించుకున్నాడని చెప్పి యుద్ధాలు పక్కన పెట్టి, రాజ్యాన్ని పక్కన పెట్టి, అందరిని పక్కన పెట్టి, సైనికులను తీసుకొని వాడేదో దీర్ఘకాలిక శత్రువు అయినట్టుగా దావీదుని దేశాలు తిరిగి తరుముతా ఉన్నాడు. ఒకరోజంట దావీదు ఒక కొండ గుహ లోపల దాక్కున్నాడు. అదే గుహలో దావీదు ఉన్నాడన్న సంగతి తెలియక సౌలు శంఖావర్తినికి పోయాడంట. శంఖావర్తిని అంటే బాత్రూమ్కి వెళ్ళాడంట, దాంట్లో చెంబు తీసుకొని పోతే దావీదు పనులు లోపల ఉన్నారు గుహలో. గుహ అంటే లైట్లు, ట్యూబ్ లైట్లు, మెర్కులి బల్బులు ఉంటాయా, చీకటి కదా, కనపల్లా. ఎవరు గమనించి, దావీదు గారు ఇదే మంచి ఛాయిస్, ఎంత బాధ పెడుతున్నాడు నిన్ను, ఒక్క చిన్న మాట కోసమే వెనక నుంచి ఒక్క పోటు పొడు దెబ్బకు పోయింది, దెబ్బకి సమస్య తీరిపోయింది అన్నారంట. వద్దయ్యా అంటే, నువ్వు పక్కా తప్పుకో, మేము పొడి చేస్తామని అన్నారంట. ఒరే వద్దురా బాబు, దేవుని చేత అభిషేకం పొందినని చంపితే మనకి కీడయ్యా అని చెప్పి అతనికి బుద్ధి రావడం నేను ఒకటి చేస్తానని మెల్లగా నడుచుకుంటూ వెనక్గా పోయి సౌలు యొక్క వస్త్రపు చెంగుని కోసి తీసుకొచ్చాడంట. కొంచెం దూరం పోయినాక, సౌలు రాజా, ఈ వస్త్రపు చెంగు ఎవరిదో తెలుసా? వాడికి మైండ్ పోయింది. ఏమని? ఊరి నేను దావీదుకు దొరికానా? ఈ గుహలో దావీదు ఉన్నాడా? నేను దావీదుకు దొరికినా కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదే, కాబట్టి దావీదే నాకంటే నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? ఆ మాట ఆయనే అన్నాడు. చదివటానికి టైం లేదని నేనే చెప్తున్నాను. ఒక పాట ఎత్తుకుంటే రోజులు పోతుంది, ముగించలేకపోతున్నా. అందుకే నేనే చెప్తున్నాను. హల్లెలూయా. దావీదే నాకంటే నీతిమంతుడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? దావీదా, నాయనా, నా కుమారుడితో సమానమయ్యా, నేను నీకు దొరికినా నన్ను చంపలేదే. సరైనటువంటి వ్యక్తులు నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎంత దుఃఖ పెట్టినా, ఎంత ఏడిపించినా, ఎంత రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేసినా వాళ్ళు తీర్చుకోరు. అది వాళ్ళలో ఉన్న గొప్పతనం. అవకాశాల కోసం ఎదురు చూడటం నీ అసమర్థత.
అవకాశం వచ్చినా కానీ నిన్ను సేవ్ చేయడం అతని యొక్క సమర్థత. అర్థమైన స్తోత్రం చెప్పండి. నీ శత్రువు మీద పగ తెచ్చుకోవడానికి అవకాశం నీకు వచ్చింది, కానీ అది కాదు అసలైన మానవతా దృక్పథం. చేయాల్సిన మంచి చేసి సైడ్ అయిపోవటమే కానీ కీడు మాత్రం చేయకూడదు. అప్పుడు అన్నాడు సౌలు అన్నాడు, నిశ్చయంగా రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడయ్యా, నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని చేతులు జోడించి సైనికులందరిని తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందరు తాగాడా? ఇంటికి పోయినాక మళ్ళీ సాతాను వచ్చింది. ఒరే ఓడిపోయి వచ్చావా, అరే నువ్వు రాజువేని అంటారా అని చెప్పింది సాతాను. మళ్ళీ ఈగో బయటకు వచ్చి మళ్ళీ తనటానికి పోయాడండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రెండోసారి దావీదుని తరమటానికి మళ్ళీ వెళ్ళి నైట్ అంతా సాయంత్రం దాకా తరిమారంట. ఎక్కడ దొరకల దావీదు. ఒక ఖాళీ ప్లేస్లో మధ్యలో పనుకొని సౌలు గారు, అరే మీరందరూ నా కాపలా ఉండరా అని చెప్పి అందరిని కాపలా పెట్టుకొని నిద్రపోతున్నాం అని. దావీదు అక్కడే పక్కనే కొండ మీద ఉన్నాడు. చూసి తన పనుని పిలిచి, అరే ఆ మధ్యలో పనుకున్నది మన రాజే కదా అన్నాడు. అవునండి దావీదు గారు మన రాజే, కాబట్టి మరి ఏం చేద్దాం, నువ్వు అనుమతిస్తే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఒక పోటుతో చంపేస్తాను అన్నాడు. వద్దురా చంపొద్దు, నీవు కానీ నేను కానీ ఒకళ్ళు వెళ్ళి రాజుగారి పక్కనే ఉన్నటువంటి నీళ్ళ బుడ్డి ఆ ఖడ్గం తీసుకొని వద్దాం అన్నా. సరేనయ్యా. అప్పుడు ఆ ఖడ్గం తీసుకొని నీళ్ళ బుడ్డి తీసుకొని వచ్చి కొండ మీదకెక్కి అప్పుడు కేక పెట్టాడు, రాజా. ఎవరా ఈ స్వరం? నిద్రపోయి లేచాడు. నేను దావీదుని, నీ కొడుకు లాంటి నన్ను శత్రువుగా భావిస్తున్నావు కదా, అసలు నిన్ను కాపాడవలసిన నీ సైన్యాధిపతి ఏడే? నేను నీ దగ్గరకు వచ్చి ఈ వాటర్ బాటిల్ తెచ్చాను, నీ కత్తి తెచ్చాను, ఇదిగో నా కాడ ఉన్నాయి, ఒక్క దెబ్బతో నేను చంపగలను, కానీ నేను అలా చేయను, నేను అలాగ చేయను, ఇదిగో నీ వాటర్ బాటిల్ అంటే. అప్పుడు ఏడ్చాడని సౌలు. ఏడ్చన్నాడు, దావీదా నాయన ఎంత మంచివాడవయ్యా, ఎంత నీతిమంతుడివయ్యా, అంత చేసినా నన్ను చంపలేదే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నో రివెంజ్. ఈగో ఉన్నవాడు నీ మీద ఎప్పుడూ కాలు దూవుతూనే ఉంటాడు, కానీ దైవిక సంబంధమైన వ్యక్తిగా నీవు అలా చేయబాక. దాని యొక్క పరిణామం ఏం జరిగిందో తెలుసా? సౌలు సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, తనకు తానే చచ్చాడు. కానీ దావీదు అంతకంతకు ఒక్క మాట చదవండి, అదే మన ముగింపు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును ఎంతో కాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిను. అది ఈగో వల్ల వచ్చింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి.